ఈ రామ బాణం ఏంటి అని అంటే రామ సంకల్పమే రామ బాణం. అవునా కదా? ఆయన ఏది అనుకుంటే అది గడ్డిపోచ కావచ్చు, ఏదేదైనా కావచ్చు, దేన్నైనా దేనిలాగైనా మార్చగలరు. ఎంతో శక్తి ఉన్నదన్న దాన్ని నిర్వీర్యము చేయగలగరు. ఇది రాముడి యొక్క గొప్పతనం. సో ఈ రామ బాణానికి 4 లక్షణాలు ఉంటాయంట. అదే హనుమంతుల వారు గుర్తు చేసుకుని, అది అస్త్రము శస్త్రము ఇవన్నీ నాకు తెలియదయ్యా, నేను ఎలా వెళ్ళాలనుకుంటున్నాను సీతాన్వేషంలో అంటే, యథా రాఘవ నిర్ముక్త శరః శ్వసన విక్రమ గచ్చేత్ తద్వద్ గమిష్యామి లంకాం రావణ పాలితాం. సీతాన్వేషంలో నేను ఎలా వెళ్ళాలనుకుంటున్నాను? శరహ, ఒక బాణంలా వెళ్ళాలనుకుంటున్నాను. లేదండి, అస్త్రానికి ఎక్కువ ఎబిలిటీ, అస్త్రహ అని అనాలి. అవసరం లేదు. రాముడు బాణమైనా అస్త్రమైనా ఏదైనా అది చేయాల్సిన పనిని అద్భుతంగా చేసే తిరిగి వస్తుంది. సో నేను శరహ అంటానని చెప్పేసి చక్కగా రాముడి బాణంలా వెళ్తాను అని చెప్పేసి హనుమంతుల వారు చెప్పారు. ఈ రామ బాణానికి 4 లక్షణాలు ఉంటాయట. ఉత్సాహం, తెలివితేటలు, బలం, సేవాభావం. అంటే ఇంటెలిజెన్స్, మైట్, ఫస్ట్ ది ఎంతూజియాజం, లాస్ట్ ది సర్విట్యూడ్. ఎంతూజియాజం, ఇంటెలిజెన్స్, మైట్, సర్విట్యూడ్ ఉంటాయా? ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడు సుగ్రీవుడు పెట్టిన టెస్ట్ లో రామ బాణం ఆయన అమ్ముల పొదిలోంచి రెడీగా ఉందంట. అంటే ఉత్సాహాన్ని చూపించింది. అది బయటకు వచ్చి రాముడు వదిలిన తర్వాత అది 7 సాల వృక్షాల వంకర టింకరగా ఉన్న తెలివితేటల్ని, సమయస్ఫూర్తిని ప్రదర్శించి అన్నింటినీ కొట్టి ఆ పక్కనే ఉన్న పర్వతంలోకి రంధ్రం చేసుకుంటూ లోపల వరకు వెళ్ళిపోయిందంటే ఎంతో బలం కలిగి ఉండాలి. సో ఆ బలాన్ని చూపించింది. తిరిగి మళ్ళీ రాముడి అమ్ముల పొదిలోకి చేరిపోయింది. సేవాభావం, సేవా తత్పరత, మళ్ళీ రెడీ ఫర్ ద నెక్స్ట్ టాస్క్ అన్నట్టుగా ఈ 4 లక్షణాలని కూడా చక్కగా చూపించింది. ఇదే మనకి హనుమంతుడు, ఇందాక అన్నాం కదా రామబాణాన్ని చూసారా అంటే మీరందరూ ఏమన్నారు? హనుమంతుల వారు అన్నారు కదా. హనుమంతుల వారిలో ఈ 4 లక్షణాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఉత్సాహం, యథా రాఘవ నిర్ముక్త అని చెప్పి ఎంతో ఉత్సాహంతో బయలుదేరారు. వెళ్ళి అక్కడ చాలా తెలివితేటలతో శత్రు దుర్భేద్యమైన లంక, దేవతలు కూడా ఆ చుట్టుపక్కలకి వెళ్ళాలంటేనే భయపడతారంట. అలాంటి చోట చాలా సమయస్ఫూర్తితో ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో జాగ్రత్తగా చూసి సీతమ్మని చక్కగా కనుక్కున్నారు. ఇది తెలివితేటలు ఆర్ సమయస్ఫూర్తి చూపించారు. తీరా చూపించాక రావణుడి బలమేంటి, బలగమేంటి తెలుసుకోవడం కోసం అశోకవనాన్ని ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి 80,000 మంది రాక్షసులతో పోరాడి ఎన్ని శూలాలు ఆయన గుండెల్లో గుచ్చుకున్నా, ఎంత రక్తం కారుతున్నా, తన తోకకి నిప్పంటించినా బలంగా ఓర్చుకుని ధైర్యంగా నిలదొక్కుని సేఫ్ గా తిరిగి వచ్చారు. తీరా తిరిగి వచ్చాక, అమ్మా రామా నేను చాలా టాస్కులు చేసేసానయ్యా, ఇంకా రెస్ట్ తీసుకుంటాను, 1 month లీవ్ అన్నారా? లేదు, రెడీ ఫర్ ద నెక్స్ట్ టాస్క్ అన్నారు. సో ఉత్సాహం, ఇంటెలిజెన్స్, మైట్, సర్విట్యూడ్ చక్కగా మనకి హనుమంతుల వారిలో కనిపిస్తుంది. మరి ఈ రామబాణం హనుమంతుల వారు అని అన్నాం కదా. ఎలా అయితే వాల్మీకి సాంప్రతంలోకే హనుమంతుల వారా అండి, ఎప్పుడో రామాయణంలో ఉన్నట్టున్నారండి, కానీ మేము ఇప్పుడు చూడగలిగే రామబాణాన్ని మాకు చూపిస్తారా అని అడిగితే మీరేం చేస్తారు? మీరు రామబాణాన్ని చూసారా? చూపించగలరా? పోనే నాకు రామనారాయణమేనా? ఓకే, చూద్దాం ఎవరా రామబాణాలో. రామబాణం ఏంటో ధర్మ చలమాజీ గారు. ఈయన రామబాణం కాదంటారా? 108 మహా సామ్రాజ్య పట్టాభిషేకాలు గావించడం ఒక సామాన్య ప్రక్రియ.
108వ మహాసామ్రాజ్య పట్టాభిషేకంలో ఆయన అన్న వితరణ గావిస్తూ ఉంటుంటే అప్పుడు రామలక్ష్మణులు మారువేషంలో ఇద్దరు యువకులుగా వచ్చి విజయనగరంలో ధర్మచలమాజీ గారి ఇల్లెక్కడా అని చెప్పేసి ఆయన ఇంటి కోసం వెతుక్కుంటూ వచ్చారట. ఆ వచ్చిన యువకులు రామలక్ష్మణులే అని చెప్పేసి విజయనగర వాసులంతా నమ్ముతారు. అలా రామలక్ష్మణులే రామ బాణాన్ని చూడ్డానికి వచ్చారు. ఆయన సేవా తత్పరత చూద్దాం మనం. అన్ని మహాసామ్రాజ్య పట్టాభిషేకాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండగా మహారాజా వారు పిలిపించి, నాయనా మీరెన్నో మంచి పనులు చేస్తున్నారు, మీకేం కావాలి? ధనమా, ధాన్యమా, రియల్ ఎస్టేటా, ఐఫోనా, ఇంకేం కావాలి? ఏది కావాలంటే అది అడగండి అని అంటే, నాకు అవేమీ వద్దండి, నా రాముణ్ణి ఊరేగించుకోవడానికి ఒక ఏనుగు కావాలి అని చెప్పేసి ఆ ఏనుగుతో తన రాముణ్ణి అంబారీపై ఊరేగిస్తుంటే మురిసిపోయిన మహానుభావులు ఆయన. సో ఆయన రామ బాణమేనా? ఎస్ ఎస్. ఓకే, చిన్నప్పుడు మనం సినిమాలు చూసాం కదండి. పాత సినిమాలు చూసారా మీరందరూ? పాత సినిమాల్లో ఒక బాణం వేయగానే ఏమవుతుంది? డైరెక్ట్ గా వెళ్ళిపోతుందా? ఆ బాణం 3 ఎఫెక్ట్, 4 ఎఫెక్ట్, 5 ఎఫెక్ట్, 6 ఎఫెక్ట్ అని చూసాం కదా. ఒక బాణం 2 బాణాలుగా అవుతుంది, 2 బాణాలు 3 బాణాలు, 3 బాణాలు 4 బాణాలు అవడం చూడలేదా? చూసారు కదా. అలా ఈ బాణం మరిన్ని బాణాలుగా అయిందా? అయింది. ఆ బాణమే మరో రామ బాణమే నారాయణం నరసింహమూర్తి గారు. ఆయన ఈ రామనారాయణం సృష్టికర్త. ఈయన ఈ బృహత్ సంకల్పం చేసింది ఏ ఏజ్ లోనో తెలుసా? 57 ఇయర్స్, 57వ సంవత్సరంలో. జనరల్ గా ఒక 30-40 ఏళ్ళు ఒక జాబ్ వచ్చి సెటిల్మెంట్ అయిపోతేనే అబ్బా ఇంకేం చేస్తానులేండి, అన్ని పక్కన పెట్టేసి మన పిల్లలు మనము అన్ని బాగుంటే చాలు అనుకుంటాం మనం. కానీ 57 ఇయర్స్ లో బాడీ ఎంత సహకరించకపోయినా ఎంతో బృహత్ సంకల్పం చేసుకుని 20 ఏళ్ల సుదీర్ఘ తపస్సు చేసి ఈ రామనారాయణాన్ని సృష్టించారు ఆయన. 1987లో స్టార్ట్ చేసిన ఆయన 2007 లో పరమపదించారు. 20 ఏళ్ల సుదీర్ఘ తపస్సు. ఆ తపస్సులో ఎన్నో కష్టాలు అనుభవించారు. మనం విన్నాం కదా, భగీరథుడి ప్రయత్నం, విశ్వామిత్రుల వారి ప్రయత్నంలో ఎన్నో సెట్ బ్యాక్స్ అని. అలాంటి ఎన్నో సెట్ బ్యాక్స్, ల్యాండ్ అలాట్మెంట్ క్యాన్సిలేషన్ అని చెప్పేసి, ఇంత ధనుసాకారంలో ఇలా కట్టడం కుదరదు అని చెప్పేసి, అలా నేమిట్ ప్రతీది కూడా అడ్డుగా ఒక అవరోధంగా వారికి వచ్చిన, లేదు అదొక అవకాశంగా మార్చుకుంటాను. నా రాముడున్న ప్రదేశంలో ఈ 15 ఎకరాల క్యాంపస్ లో కన్స్ట్రక్షన్ జరుగుతుంటుంటే ఏ రోజు ఆయన చెప్పులు వేసుకుని నడవలేదట. మనం విజయనగరంలో వచ్చినప్పుడు మామూలు మధ్యాహ్నం మండు టెండలో చెప్పులు లేకుండా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటేనే పరిగెడతాము. అలాంటిది 60-65 ఏళ్ల వయస్సులో కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఎన్ని గుచ్చుకుంటాయి. అలాంటి సమయంలో 15 ఎకరాల క్యాంపస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు చెప్పులు లేకుండా కాలినడకన ఈ బృహత్ సంకల్పాన్ని చేసి రామనారాయణని సృష్టించడం, ఇది రామ బాణానికే సాధ్యం కదా. ఇక్కడ 2 బాణాలు. పోనీ తర్వాత అక్కడితో ఆగిందా రామబాణం అంటే? కాదట. అక్కడి నుంచి మరో రామబాణాలు బయటకు వచ్చాయి. అది నెక్స్ట్ జనరేషన్. నరసింహమూర్తి గారి కుమారులు కుమార్తెలు 8 బాణాలుగా అయ్యాయంట. వాళ్ళు 2007లో నరసింహమూర్తి గారు పరమపదించిన, అరే ఇంత కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోయింది. అప్పుడు మీరు ప్రీవియస్ గా చూస్తున్నట్టు ఆ కన్స్ట్రక్షన్ 2nd ఫ్లోర్ లో ఇలా ఆగిపోయిందండి వారు పరమపదించినప్పుడు. సో స్టిల్ నాట్ కంప్లీటెడ్. సో ఆ టైంలో మనకి ఎవరికైనా ఏమనిపిస్తుంది? అమ్మో పెద్ద సంకల్పం నాన్నగారు చేశారు, మన వల్ల కాదులేండి, ఏదైనా రియల్ ఎస్టేట్ చేసేసుకోవచ్చు, ఇంత పెద్ద స్థలము, ఇంత కన్స్ట్రక్షన్ మన వల్ల కాదు అని అనుకుంటాం మనమైతే. కానీ వారేమనుకున్నారు అంటే, ఈ స్టేజ్ నుంచి
ఈ స్టేజ్కి 7 ఏళ్ల సుదీర్ఘ తపస్సు చేశారు. ఎలా అయితే లేక లేక మనకొక పిల్లాడు పుడితే ఆ పిల్లాడు ప్రతి కోరిక తీర్చడం మన బాధ్యత అనుకుని వాడు ఆటో వాడు ఏ టాయ్ అడిగితే ఆ టాయ్ ఒక లిస్ట్ రాసుకుని వీడికి టాయ్ కొన్నాను, వీడికి పుస్తకం కొన్నాను, వీడికి ల్యాప్టాప్ కొన్నాను అని మనం టిక్ పెట్టుకుంటామో అలాగా మా నాన్నగారు ఇక్కడ విష్ణువాలయం ఉండాలనుకున్నారు, అక్కడ రామాలయం ఉండాలనుకున్నారు, ఇక్కడ 72 ఘట్టాలు ఉండాలనుకున్నారు, అక్కడ వేద పాఠశాల ఉండాలనుకున్నారు, ఇక్కడ ఆ బయట ఆ స్టెప్స్ ఉండాలనుకున్నారు, ఇది ఈ కన్స్ట్రక్షన్ లోనే జరగాలనుకున్నారు అని అన్నింటినీ ఒక లిస్ట్ గా చేసుకుని ప్రతిదీ టిక్ మార్క్ పెట్టుకుని వారి సంకల్పంలో ప్రతిదీ ఉండేలా చేశారు ఈ రామబాణాలు. ఎన్ని నిత్య అన్నదానాలు, పూజలు, యజ్ఞాలు, గోసేవ, సమాజ సేవ కార్యక్రమాలు, రామాయణ శంఖారావం, వారధి, ఎన్ని 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 చెప్తుంటే వర్ణనాతీతమే అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. పోని ధర్మచలమాజీ గారు, తర్వాత నారాయణం నరసింహమూర్తి గారు, తర్వాత నెక్స్ట్ జనరేషన్ తో ఆపేయచ్చు కదా. లేదు, మీరు చూస్తున్నారే మన నిత్య నారాయణం గారు ఆ 4-5 నెలల నుంచి రామాయణం మన నరాల్లో జీర్ణించుకోవాలని మీకు స్పీచ్లు ఇస్తూనే ఉన్నారు, అవునా కాదా? పోనీ ఆ జనరేషన్ తో ఆగిపోయిందా అంటే ఇందాక మనం మాట్లాడింది మన ముందు, షీఈస్ ద యంగెస్ట్ పార్టిసిపెంట్ ఇన్ అవర్ కాంక్లేవ్, వేదా పేర్లా, దట్ ఈస్ ద 5th జనరేషన్. సో 5th జనరేషన్ రామబాణాలను చూసామా మనం? సో ఇలా ఎన్ని రామబాణాలు. పోనీ వారితో ఆగిపోయారా? వారిదిలో పాల్గొన్న శ్రీరామాయణ శంఖారావం, రామనారాయణం విచ్చేసిన ప్రతి ఒక్కరిని ఒక రామబాణంగా తయారు చేస్తున్నారా లేదా? అందరినీ తయారు చేస్తున్నారు. బాగుందండి రామబాణం అని చెప్తున్నారు, నిజంగానే ఇది రాముడి సంకల్పమే అంటారా? డౌట్ వస్తుంది కదా. ఒక్కసారి కొన్ని నెంబర్స్ చూద్దాం. ఓకే, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా చలమాజీ గారు, ఆయన ఎన్నవ మహాసామ్రాజ్య పట్టాభిషేకంలో రామలక్ష్మణులు వచ్చారు? 108. 1 + 0 + 8 9. పక్కన పెడదాం. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కిక్ ఆఫ్ అయింది? సంకల్పం ఎప్పుడు చేశారు నారాయణం నరసింహమూర్తి గారు? 1987. రియలైజ్ ఎప్పుడు ఇది పూర్తయి ఇనాగరేట్ అయింది? 2014. గ్యాప్ ఎంత? 27 years. 2 + 7 9. ఓకే, 2005 లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, 2014 లో ఎండ్ అయింది. ఎన్ని ఇయర్స్ పట్టింది? అగైన్ 9. ఇప్పుడు వారధి మరో బాణాలను తయారు చేసే ఈ బృహత్ సంకల్పం వారధి 2025. ఈ ఇయర్ ఏంటి? 9. అదేంటి అన్ని 9 అవుతాయా? రాముడు ఎప్పుడు పుట్టాడు? నవమి నాడు పుట్టాడు. మరి ఆ 9 ఈ 9 కి మ్యాచ్ అవ్వట్లేదు అంటారా? ఓకే, బాగుందండి. నెంబర్స్ చాలా చక్కగా చెప్పారు. ఇంకేమన్నా కనెక్ట్ చేసుకోవచ్చా? జనరల్ గా మీ పిల్లల్ని ధనుస్సు ఆకారం గీయమంటే ఎలా గీస్తారండి? ఇలా ఒక ధనుస్సు పెట్టి ఒక స్ట్రింగ్ వేస్తారు. ఎవరైనా స్ట్రింగ్ లాగినట్టేస్తారా? ఎవ్వరు వేరు, అవునా కదా? కానీ నారాయణం నరసింహమూర్తి గారు సంకల్పించేటప్పుడే అది సంధిస్తున్న బాణంగా వేశారు. సో సంధిస్తున్న బాణమే ఎందుకు? పోని సంధిస్తున్న ధనస్సులాగా లాగి పెట్టచ్చు కదా, బాణం కూడా ఎందుకు యాడ్ చేయాలి? పోని రామాయణాన్ని ఇంకెక్కడైనా అంటే స్ట్రింగ్ లోనో బాణంలోనో ఎక్కడో పెట్టచ్చు కదా. కరెక్ట్ గా ధనుస్సు ఆకారంలోనే రామాయణం 72 ఘట్టాలే ఎందుకు రావాలి? పోని బాణం పెట్టారు. బాణం చివరిలో ఎందుకు హనుమంతుల వారే ఉండాలి? ఏంటండి? రామ బాణం హనుమంతుల వారు కదా.
సో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ రామ బాణంలో తయారవ్వాలి. మా దగ్గరికి చాలా మంది వచ్చి అంటూ ఉంటారు రామనారాయణం ఒక అద్భుతం అండి అని. అండ్ మాకు నిత్య కూడా అందరితోనూ కూర్చొని చెప్తూ ఉంటారు ఏంటంటే రామనారాయణం టెంపుల్ కట్టారు, చాలా మహోద్యమం చేశారని శ్రీనివాస్ గారు అందరితోనూ అంటే వారు ఒక్కడే మాట అంటారు, రామనారాయణం కేవలం ఒక దేవాలయం కాదు, కేవలం దేవాలయం మాత్రమే కాదు, రామాయణ ప్రచార మహోద్యమం చేసే ప్రాంగణం. అవునా కాదా? రామాయణ ప్రచారం నిరంతరం నిర్విరామంగా కొనసాగుతూ యజ్ఞం చేస్తున్న ఒక యాగశాల. సో ఇది రామనారాయణం ఇస్ ఎ క్యాంపస్, ప్రాంగణం, ఒక యాగశాల. ఇక్కడ నిరంతరం ఒక యజ్ఞం జరుగుతోంది. ఆ యజ్ఞం ఏంటి అని అంటే రామాయణ ప్రచార యజ్ఞం. ఇక్కడికి వచ్చే వాళ్ళు అది రామనారాయణాని కుటుంబ సభ్యులు కావచ్చు, రామనారాయణంతో అసోసియేట్ అయిన వాళ్ళు కావచ్చు, విఆర్సి వాల్మీకి రీసెర్చ్ సెంటర్, రామాయణ శంఖారామం, వారధి, మనందరం కూడా ఒక్కొక్కళ్ళు ఒక రామ బాణాలే కదా, కాదంటారా? అండ్ ఇంకొకటి చూసారంటే నిన్న శ్యామ్ సుందర్ గారు మాట్లాడుతూ రాముడు జనరల్ గా మనం బాణం వేస్తే ఇలా వేస్తాం, రైట్? కానీ రాముడు ఖరదూషణ త్రిశిరసుల్లో యుద్ధం చేసేటప్పుడు మండలీకృత కార్ముక అని వృత్తాకారంలో ధనుస్సుని మడిచాడట. అదేంటండి సర్కిల్లో ఎలా పెట్టగలడు అని అంటే ఆ బాణం ఇలా వేయకుండా ఇలా వేసి సర్కిల్ గా అలా కొట్టాడట, ఇలా వదిలి అన్ని యాంగిల్స్ లోనూ కొట్టాడట. సో మండలీకృత కార్ముక అని ఒకేసారి 1000 బాణాలను సంధించాలంటే అలా మండలీకృత కార్ముకహాలనే చేయగలం. అలా రామనారాయణం మండలీకృత కార్ముకహ లాగా ఉన్న రాముడి కోదండం కాదంటారా? ఆ కోదండం నుంచి వెలువడే ప్రతి బాణము కూడా ధర్మ స్థాపనలో నిరంతరం నిమగ్నమయ్యే ఉంటుంది అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. సారీ, సెలవు తీసుకునే అనే మాట రామబాణానికి సూట్ అవుతుంది అనుకుంటాను. 24/7 365 days ఆన్ డ్యూటీ. శ్రీరామ్, జై శ్రీరామ్.